ట్రూ ప్రామిస్ 4 ఆపరేషన్ లో భాగంగా పెద్ద సంఖ్యలో ఖైబర్ క్షిపణులు ఇజ్రాయెల్ పై ప్రయోగించామని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్, జెరూసలంలోని ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశామని వెల్లడించింది. అయితే ఇది తప్పుడు ప్రచారమని, ఇరాన్ క్షిపణులేవీ తాకలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇరాక్లోని బాగ్దాద్లో అమెరికా రాయబార కార్యాలయం, ఎర్బిల్ నగరంలోని విమానాశ్రయంపై ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఉగ్రవాద సంస్థ 23 డ్రోన్ దాడులను చేసింది. ఖమేనీని చంపేందుకు ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. వారికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, అన్ని చోట్ల కూడా ఎటువంటి తేడా కూడా లేదు. వార్ యథావిధిగా కొనసాగుతోంది. ఇంకా ఇంటెన్సిఫై అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వార్ని విరమించేది లేదు అని చెప్పి ట్రంప్ చాలా సుస్పష్టంగా అనౌన్స్ చేశాడు. నిన్ననే అతను చేసినటువంటి ప్రకటనలో కనీసం ఇంకో 4-5 వారాల పాటు వారు సాగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా సుస్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో వారు యథాతథంగా కొనసాగుతుంది. కనీసం అట్లీస్ట్ ఒక 2-3 వారాలైనా కొనసాగే అవకాశం ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దుబాయ్ అట్లాగే దోహాలో చిక్కుకున్నటువంటి తెలుగువారు ముఖ్యంగా చాలామంది వెనక్కి తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడింది. అక్కడి నుంచి విమానాలు స్టార్ట్ అయినాయి. కాకపోతే రెగ్యులర్ రూట్లో కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తున్నాయి. అలాగే ఢిల్లీ నుంచి లండన్కి, లేకపోతే ఢిల్లీ నుంచి యూరోప్కి వెళ్ళేటటువంటి కొన్ని విమానాలు చుట్టూ తిరిగి అంటే ఇతర మార్గాల్లో ఇరాన్ని టచ్ చేయకుండా పక్క నుంచి వెళ్ళేటటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. దానివల్ల కొంత ప్రయాణికులకు రిలీఫ్ ఏర్పడింది. ఆ ప్రాంతాల నుంచి ఎవరైనా భారత్కి మళ్ళీ తిరిగి రాదలుచుకుంటే వాళ్ళు హాయిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉదయమే భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు హైదరాబాద్ చేరుకుంది. అట్లాగే చాలామంది ప్రముఖులు అక్కడి నుంచి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కో విమానంలో దాదాపు 164 నుంచి 190 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ హైదరాబాద్ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే యుద్ధానికి సంబంధించినంత వరకు ఎవరికి వాళ్ళు అనేక క్లెయిమ్స్ చేసుకుంటున్నారు. కానీ ప్రధానంగా ఇరాన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమెరికన్ రాయబార కార్యాలయాలు, అమెరికన్ ఎయిర్ స్పేస్లు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటి మీదే ప్రధానమైనటువంటి ఎయిమ్తో దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. జనాభా స్థానం మీద కొన్ని చోట్ల దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం నేను చూసాం. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడం, అలాగే ఇట్లా కొన్ని ప్లేసెస్లో దాడులు జరిగినాయి, జనాభా స్థానం మీద దాడులు జరిగినాయి. సో అయినప్పటికీ కూడా వారైతే యథాతథంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత ఇంటెన్సిఫై అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కొత్తగా దీంట్లోకి వేరే దేశాలు కూడా దీంట్లో చేరుతున్నాయి. తాత్కాలికంగా జర్మనీ కొంత మద్దతు ప్రకటించింది, అలాగే బ్రిటన్ మద్దతు ప్రకటించింది, ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. వీళ్ళందరూ కూడా మేము సౌదీ అరేబియాతో మిగిలినటువంటి గల్ఫ్ దేశాలతో ఉన్నాం, యూఎస్కి సపోర్ట్ చేస్తున్నాం పరోక్షంగా అని చెప్పినటువంటి నేపథ్యం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ వైపు నుంచి మిగిలినటువంటి వాళ్ళ సన్నిహితంగా ఉన్నటువంటి ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తున్నటువంటి ఓడలని, దాదాపు యుద్ధ ఓడలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిని మేము డిస్ట్రాయ్ చేస్తామని చెప్పి అమెరికా ప్రకటించింది. మొత్తం మీద చాలా తీవ్రమైనటువంటి ఇంటెన్సిఫైడ్ యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. హరిప్రియ. రైట్ శివప్రసాద్, అలాగే ఇరాన్ హర్ముజ్ జలసంధిని బంద్ చేసినట్టుగా ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలకు ఆయిల్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉందా? అంటే మన యొక్క నిల్వలు, మన ఆయిల్ నిల్వలు దాదాపు 74 రోజుల పాటు వస్తాయని సంబంధిత శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అనౌన్స్ చేశారు కొద్ది రోజుల క్రితం. ఆ తర్వాత ఈ వారంతా మనకి వచ్చింది. హర్ముజ్ జలసంధి చాలా కీలకమైనది. మొన్న కూడా చెప్పాను. అది చాలా సన్నగా ఉండేటటువంటి మార్గం హర్ముజ్ జలసంధి. కేవలం ఒక భారీ ఓడ మాత్రమే దాంట్లోంచి అవతలకి వెళ్ళగలదు. దాన్ని మూసేశారు కాబట్టి అటు నుంచి వెళ్ళడానికి ఆస్కారం లేదు. అక్కడి నుంచి ముందే వెళ్ళిపోయినటువంటి ఓడల్ని కూడా కొన్నిటి ఇరాన్ డిస్ట్రాయ్ చేసింది. వాటిలో కొంతమంది భారత క్రూ ఉన్న సందర్భంగా వారిని కూడా రక్షించి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకి తెలుసు. కాబట్టి హర్ముజ్ జలసంధి ఎప్పుడైతే క్లోజ్ అయిందో మిగిలిన అన్ని దేశాల నుంచి వచ్చేటటువంటి, ముఖ్యంగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాల నుంచి వచ్చేటటువంటి మార్గం అంతా కూడా మూసుకుపోయినటువంటి పరిస్థితి